జీవ వైవిధ్యం ఈ ప్రకృతిలో ప్రతి జీవి మనుగడకు ఎంతో అవసరమైనది. అతి ముఖ్యంగా సముద్ర జీవాలు వాటి యొక్క ప్రాముఖ్యత ఈ ప్రకృతిలో ఎంతో ఉంది. వాటిలో అతి ముఖ్యమైనవి తాబేళ్ళు. మరి అంతరించిపోతున్న ఈ ఆలివ్ రెడ్లీ తాబేళ్ళు వాటి జీవన విధానం గురించి ఇప్పుడు మనం చూద్దాం. సహజంగా తాబేళ్ళు సముద్ర తీరాల్లోని పరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలకు వచ్చి అవి అక్కడ గుడ్లను పెట్టి వాటిని మళ్ళీ ఇసుకతో కప్పెట్టి అక్కడి నుంచి అవి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ ప్రక్రియ మొత్తం తెల్లవారుజామున లేదా అర్ధరాత్రి జరిగే అవకాశం ఉన్నాయి. ఈ గుడ్లని మనం సేకరించి ఇటువంటి హ్యాచరీలో పెట్టడం ద్వారా 45 రోజులు గడిచిన తర్వాత ఇటువంటి చిన్న చిన్న తాబేళ్ళ పిల్లలు మనకి వస్తాయి. వీటిని జాగ్రత్తగా మనం సంరక్షించడం ద్వారా మనం వీటన్నిటిని కలెక్ట్ చేసి వీటిని డైరెక్ట్గా నీటిలో వదిలితే వీటికి సహజంగా ఉండేటటువంటి జ్ఞాపక శక్తిని కోల్పోతాయి. తాబేళ్ళులో ఉన్నది అతి ముఖ్యమైనది ఏంటంటే జ్ఞాపక శక్తి. అవి ఎక్కడైతే పుడతాయో మళ్ళీ అక్కడికే తిరిగి వచ్చి అవి గుడ్లు పెట్టే తత్వం ఈ తాబేళ్ళకు ఉంది. సో అందులో భాగంగానే ఈ తాబేళ్ళని కనీసం 15 మీటర్ల దూరంలో సముద్రానికి మనం నేల మీద వదలటం జరుగుతుంది. ఇవి సూర్యరశ్మికి సముద్ర ప్రవాహానికి అనుగుణంగా వాటి దిశను అవే మార్చుకుని స్లోగా అవి యొక్క తీరంలోకి ప్రవేశించడం జరుగుతుంది. ముఖ్యంగా తాబేళ్ళు సముద్ర పర్యావరణానికి సహజ సిద్ధమైన క్లీనర్స్గా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఇవి జెల్లీ ఫిష్లు తినటం ద్వారా మత్స్య సంపద పెరగడానికి ఈ ఆలివ్ రెడ్లీ తాబేళ్ళు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ ఆలివ్ రెడ్లీ తాబేళ్ళు సముద్రం అడుగున ఉన్నటువంటి గడ్డిని శుభ్రపరచడంతో పాటు అనేక జీవాలు వాటిలో బతికే అవకాశాన్ని కల్పిస్తాయి. అదేవిధంగా కొన్ని జీవాలు ఈ ఆలివ్ రెడ్లీ తాబేళ్ళ యొక్క షెల్స్ మీద కూడా జీవిస్తూ ఉంటాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలంలోని పెద్దమైనవల్లంక గ్రామం మరియు పేరుపాలెంలో ఉన్నటువంటి హంస రిసార్ట్స్ దగ్గర ఈ 2 హ్యాచరీల్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రభుత్వాలు ముందుకొచ్చి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసినప్పుడు ప్రజలుగా మనందరం కూడా బాధ్యత తీసుకుని ఈ ఆలివ్ రెడ్లీ తాబేళ్ళు వారి గుడ్లు పెట్టడానికి అనువుగా తీర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే జీవ వైవిధ్యంలో మనం కూడా ఒక భాగమే. జై హింద్.